హాయ్. గవర్నమెంట్ ఎగ్జామ్స్‌కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు, అవుతున్న వాళ్ళు ఈ వీడియో చూడొచ్చు. అండ్ మిగతా వాళ్ళు స్కిప్ చేయొచ్చు. ఏంటంటే ఎస్ఎస్‌సి సీజీఎల్ వచ్చేసింది డేట్. ఆగస్ట్ 13 నుండి స్టార్ట్ అవుతుంది. అండ్ ఇప్పుడు మనం డేట్స్ కౌంట్ చేసుకుంటే ఈరోజు 9th. బేర్లీ మనకి కరెక్ట్‌గా 13 నుంచి ఎగ్జామ్ స్టార్ట్ అవుతుంది కాబట్టి కరెక్ట్‌గా కౌంట్ చేస్తే ఎగ్జాక్ట్ 35 డేస్ వస్తున్నాయి మనకి. ఈ 35 డేస్‌లో అస్సలు స్టార్ట్ చేయని వాళ్ళు, అంటే నాలాగా నేను అస్సలు స్టార్ట్ చేయలేదు. అసలు ఇంకా సిలబసే స్టార్ట్ చేయని వాళ్ళకి ఆర్ మోటివ్ షుడ్ బి కంప్లీట్ ద సిలబస్, ద హోల్ సిలబస్. ఇప్పుడు నేను రిఫర్ చేసే బుక్స్ అయితే నా దగ్గర బుక్స్ ఏం లేవు. ఇదొకటి లిటిల్ బాయ్, ఫ్యాట్ మ్యాన్ ఒకటి, ఇది థియరీకి అండ్ ఇది ప్రాక్టీస్కి. ఇది ఒక బుక్ ఆర్ఎస్ అగర్వాల్ది. అంతే, ఈ 3 బుక్సే ఉన్నాయి. ఫర్ రీజనింగ్ ఇంగ్లీష్ అయితే ఇంగ్లీష్ అయితే ఈజీగానే ఉంటుంది కాబట్టి జస్ట్ మనం పీవైక్యూస్ చూసుకుంటే సరిపోతుంది. రీజనింగ్ కూడా అంతే, జస్ట్ పీవైక్యూస్ ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే సరిపోతుంది. కాబట్టి నేనైతే ఈ 3 తీసుకున్నాను. ప్లాన్ ఏంటంటే ఈ 35 డేస్లో నేను నా రిసోర్సెస్, అంటే నాకు సూట్ అయ్యే రిసోర్సెస్ ఇలా రాసుకున్నా. రీజనింగ్ అండ్ ప్రిఫర్ పీవైక్యూస్, ఇంగ్లీష్ ఇడియమ్స్ అలా చిన్నవి పోతాయి కాబట్టి ఈ ప్లేలిస్ట్ ఒకటి నేను చూస్ చేసుకున్నా. 30 వీడియోస్ ఉన్నాయి అందులో. పీవైక్యూ సిరీస్ కూడా 30 వీడియోస్ ఉన్నాయి. ఈ 35 డేస్లో ఇవన్నీ కంప్లీట్ చేయాలనేది నా గోల్. మ్యాథ్ నేను ఈవెన్ అని ఒకటి యూట్యూబ్ ఛానల్ ఉంది. ఆ యూట్యూబ్ ఛానల్ని ప్రిఫర్ చేద్దాం అనుకుంటున్నా. అందులో రివిజన్ బ్యాచ్లో ఒక టాపిక్ ఒక వీడియోలో చెప్పారన్నమాట. అంటే ఒక టాపిక్ ఒక వీడియోలో కంప్లీట్ అయిపోయింది. అట్లాంటి 22 వీడియోస్ ఉన్నాయి. అండ్ ఎవ్రీ డే ఈ చదివింది కాకుండా ప్రాక్టీస్ కూడా చేయాలి, లేదంటే గుర్తుండదు. నేనైతే ఇట్లా ప్లాన్ చేసుకున్నా. మీకు ఏది సూట్ అవుతుంది అనిపిస్తే అట్లా మీరు ప్లాన్ చేసుకోండి. కానీ వచ్చిన ప్రాబ్లం ఏంటంటే కన్సిస్టెన్సీ. స్టార్ట్ చేసినాక ఇంట్రెస్ట్ రాకపోతే వదిలేస్తాం. కాబట్టి మనలాంటి వాళ్ళం అందరం కలిసి ఒక్క దగ్గర కూర్చొని చదువుకుందాం. ఎక్కడ అంటే యూట్యూబ్లో మిషన్ పాసిబుల్ అని కొట్టండి, వస్తుంది. హ్యాండిల్ మిషన్ పాసిబుల్ 936. అదేం పేరంటే ఏమో నాకు కూడా తెలియదు. నేను చార్జిపిటీ చెప్తే అదే ఇచ్చింది. సో ఈ రోజు నుంచి స్టార్ట్ చేద్దాం. ఇదంతా తిన్నాక కూడా ఇంకా ప్రొక్రాస్టినేషన్ చేస్తానంటే జస్ట్ గెట్ ద హెల్ అండ్ హెవెన్.